జయ వీరబ్రహ్మజై గోవిందం అంబజీ సర్వేభ్య నమస్కార. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అలాగే మా పితృవర్యులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి నమస్కరించుకుంటూ, ఈరోజు మనం ఆసన అనే అంశం పైన తెలుసుకుందాం. గతంలో మనం యమ నియమ అష్టాంగ యోగ అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగినది. మరి ఈరోజు ఆసన అనగా ఏమిటో తెలుసుకుందాం. పతంజలి మహర్షి తన అష్టాంగ యోగంలో ఆసనాన్ని 3వ అంగంగా చెప్పారు. అది యమ నియమ ఆసన. ఈ ఆసన అంటే పతంజలి మహర్షి ఇలా వివరించారు: స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా ఉండేదే ఆసనం. నువ్వు ఆసనలో ఉన్నప్పుడు స్థిరంగా సుఖంగా ఉంటే అదే ఆసనం అని పతంజలి మహర్షి చెప్తున్నారు. మరి ఈ స్థిరంగా సుఖంగా ఎలా ఉండాలంటే, ప్రయత్న శైథిల్య సమాపతిభ్యాం, నీ శరీరానికి ఉన్న చలనాన్ని నిరోధించటం వలన, ఆనందం గురించి ధ్యానం చేయటం వలన నువ్వు ఆ స్థితికి వెళ్ళగలవు. కేవలం సాధన ద్వారానే నువ్వు స్థిరంగా సుఖంగా ఆసనంలో ఉండగలవని పతంజలి మహర్షి చెప్తున్నారు. తతోద్వంద్వ అనభిగాధ. మరి సాధన చేసిన తర్వాత మన శరీరానికి ఉన్న చలనాలన్నీ దూరం అయిపోతాయి. అప్పుడు ఆ ఆసనలో మనం ఏం పొందుతామంటే, శీతోష్ణ సుఖదుఖాలు దూరం అయిపోయి, మానాలు దూరం అయిపోయి అనంత తత్వాన్ని తెలుసుకుంటాం అని పతంజలి మహర్షి చెప్తున్నారు. మరి ఈరోజు నేను చెప్పినటువంటి ఆసన అనే అంశం పైన అందరికీ అర్థమైందని కోరుకుంటూ స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.